ఊచకోత అంటే ఎలా ఉంటుందో తెలుసా? నాకు తెలీదమ్మా. ఈ June 4th 2024 సేవ్ ద డేట్. ఎందుకు ఈ June 4th తర్వాత ఆంధ్రాలో తెలంగాణలో పారిపోయినా కూడా గట్టిగా కిషోర్ లాంటి డ్రామాలు వద్దని చెప్పు. ఈ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు మామూలు కాన్ఫిడెంట్ గా లేదే. అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు బాబు. ఊచకోతకి డిక్షనరీ వెతికినా కూడా మీకు మీనింగ్ తెలియదు, ఇప్పుడు చూస్తారు. Few moments later. మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకుని వచ్చిన మంద మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. What is your feel on Pavan Kalyan? ఒక్కటే మాట growth. చెప్పు చెప్పవా. నేను ఇప్పటివరకు ఆయన్ని ఆవేశపడ్డం చూశాను, ఆయాసపడ్డం చూశాను. సాయం చేసింది నేనైతే ఎక్కడ చూడలేదు. రైతు కుటుంబాల పరిస్థితులను చూసి జనసేనాని చెలించిపోయారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం చేశారు. సాయం చేసింది నేనైతే ఎక్కడ చూడలేదు. హీరోన్లో పవన్ కళ్యాణ్ అత్యధికంగా ₹50 లక్షల విరాళాన్ని సీఎం సహాయ నిధికి అందజేయబోతున్నట్లు ప్రకటించారు. ఎవరో ఆయన తెలియదు అసలు. కాఫీ ఇచ్చి టిఫిన్ పెట్టి భోజనం చేయమని ₹1,00,000 అకౌంట్ లో ఇవ్వని వాళ్ళ పిఏకి ఇచ్చి 10,000 నా బ్యాగ్ లో వేసాడు నీ ఖర్చులు. కానీ నాకు దేవుడిచ్చిన కుమారుడు ఆయన. సాయం చేసింది నేనైతే ఎక్కడ చూడలేదు. నాకు తెలిసి ఒక 2 సంవత్సరాల జైల్లో ఉండి కష్టపడి ఎంత గోత్రు అయి ఉంటారండి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఆ కష్టం ముందు, అప్పుడు ఆయన ఫేస్ చేసిన ఛాలెంజెస్ ముందు మనదేముందండి? కష్టం అంటే అది. అలా గుడ్ల నీరు కుక్కుకోకండి. కష్టాలు మనుషులకు కాక మానులకు వస్తాయా? రాజకీయాలు అంటే అరవడం కాదు, రాజకీయాలు అంటే సాయం చేయడం అనేది నేను నమ్ముతా. కష్టం అంటే అది. ఇవి తీసేసి డ్రైవింగ్ చేస్తే కళ్ళు కనపడి దొప్పించుకుంటాయి. 33,000 ఎకరాలు ఇచ్చి రైతులు ఈ రోజు రోడ్ల మీద పడ్డారు. లాఠీ దెబ్బలు తిన్న రక్తాలు చిందించారు. కష్టం అంటే అది. అరెకరం భూమి ఇచ్చిన రైతు కిరణ్ నాయక్ పోలీస్ కొడితే అమ్మాయిని కూడా అరవలేదు, ఎందుకంటే గొంతు లేదు లోపల తనకి. కష్టం అంటే అది. దీనికి మీరు ఏమంటారు సార్? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమస్తే. నమస్తే. ఎందుకు అఖండ విజయాన్ని మూటగట్టుకున్న కూటమికి ధన్యవాదాలు. పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి. సీన్ బిగినింగ్ లేదు అన్నట్టు గుర్తే. ఒక పెద్ద అడవి ఉంది. అడవిలో ఒక ముసలి తోడేలు ఉంది. ఆ ముసలి తోడేలుకి వేటాడే ఓపిక కొంచెం నశించి ఆ ముసలి తోడేలు తన ఆహారాన్ని దానికి తెచ్చిపెట్టడం కోసం ఒక గుంటనక్క సహాయం కోరింది. నన్ను పట్టుకుని ఎంత అవమానించా దెబ్బతీస్తాను. చూస్తూ ఊరుకుంటాను అనుకోకు. రెట్టింపు అనుభవించేలా చేస్తా. ఎప్పటికీ జగనన్నతోనే. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే గనక ఆంధ్ర విడిచి రండి బయటికి. కావాలంటే నేను డ్రాప్ చేస్తా. వదండి, కూల్. నాకు నడకలవాటే. పద. దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జనాలు వస్తున్నాయి. ఆంధ్రాలో ఎవడెవడైతే వెళ్ళిపోతామేంటి? ఆ పెద్ద మనిషి ఎలా ఎక్కడ చూడండి. అది ఎక్కడ చూడలేదు బాబు, ఫేస్ ఎక్సర్సైజ్. ఓహో, మీకు ఎన్నిసార్లు చెప్పాను కొత్త వాళ్ళు చేయొద్దని? కంగారు పడతారు కదా. నన్ను అన్నారు కదా, వీళ్ళు తలుచుకుంటే నాకు. నువ్వు నవ్వుతున్నావేంట్రా శ్రీరంగారంగా? నేను నవ్వలేదండి. నవ్వకం చంపేస్తాను రే. మా పావులాబాయ్ ఏమవుతాడు అని చాలా టెన్షన్ గా ఉంది. ఇలాంటి హ్యాంగ్ చేసేయాలి, నటి రోడ్లో ఊరి తీసేయాలి. అవమానం చేసినోళ్ళు, రెడ్ బుక్ లో రాసుకున్నోళ్ళు, వీళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు.
కూటమి అధికారంలోకి రాగానే ఈ రెడ్ బుక్ పై చర్చ మొదలైంది. నారా లోకేష్ తన రెడ్ బుక్ లో రాసిన వారిపై చర్యలు తీసుకుంటారని ప్రజలు చర్చించుకుంటున్నారు. అయిపోయింది బతికి అయిపోయింది నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా జాగ్రత్త పడుకుంటా. తొందరగా June 4th వచ్చేస్తే ఈసారి నా June 12th బర్త్డే మామూలుగా చేసుకోను. ఏళ్ళు చూపిస్తావా అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తావు నువ్వు. ఏళ్ళు ఇచ్చేస్తాను అవసరం ఏంట్రా నీకు? జగనన్నా ఒక్కడిని కూడా వదలొద్దన్నా, ఒక్కడిని కూడా వదలొద్దన్నా. ఏంట్రా పితులు చెప్తున్నావు? ఈడెవడా భోగి హెడ్ మాస్టరా? ఒక్కడిని కూడా వదలొద్దన్నా, వదలొద్దన్నా, వదలొద్దన్నా. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. మీరు ఊళ్ళో వాళ్ళందరూ తిడతా ఉంటారు కదా, ఎవరికో కోపం వచ్చి టపాసు కాల్చి మీ నోట్లో ఎడితేనో ఎగదా నువ్వునే ఎంత పళ్ళు బయటకు వచ్చినాయి అంట. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు వైఎస్ జగన్ నివాసానికి చేరుకుంటున్నారు. ఈ సమావేశానికి సజ్జల, పెద్దిరెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? ఈసీ కొంతమంది పోలీస్ అధికారుల కుట్ర వల్ల సీట్లు బాగా తగ్గాయని చెప్పారు. ఇదంతా ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్న కుట్ర. వాలంటీర్ వ్యవస్థ కూడా వైసీపీ ఓటమికి కారణమై ఉండవచ్చు అన్నారు గుడివాడ అమర్నాథ్. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే? మంచి చేస్తా నా కొడక నువ్వు రే నాశనం అయిపోతావురా. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి కార్యకర్తలను కాస్త నెగ్లెక్ట్ చేసాం అనేటువంటి మాటను అంగీకరించాలి. హే బ్రదర్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు, కోడిని పెట్టలేదు కదా. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. సో కోడి గుడ్డు పెట్టాలి, దాన్ని హ్యాచ్ చేయాలి, మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి కోడిని తయారు చేయాలి. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ లో కోడి గుడ్డు పెట్టింది, దాన్ని కోడి పెట్ట కింద మార్చడానికి టైం పడుతుంది. ఈసారి కోడి రాని దాన్ని కోసి పోలేరమ్మ తల్లికి నైవేద్యం పెట్టకపోతే నా పేరు పాడి సుందరమ్మే కాదు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి గల కారణాల విశ్లేషణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తమకు అన్నిటికీ నవ్వే, తమ దగ్గర నాకు బాగా నచ్చింది అదే. 1 minute ఆశీర్వదించండి మావయ్య.